ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ టెహ్రాన్ సిటీ మొత్తం లక్షలాది మంది జనంతో నిండిపోయింది. ఒకవైపు ఖమేనీ భౌతిక కాయాన్ని చూసి ఆయన అభిమానులు ఎమోషనల్ అవుతూ ఉంటే, ఇంకోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీ అక్కడ కనిపించకపోవడం ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టరీగా మారింది. అసలు ముజ్తబా ఖమేనీ బతుకున్నాడా లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇంకోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన కమెంట్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో మరింత అగ్గి రాజేస్తూ ఉంది. అసలుకి ట్రంప్ ఏమన్నాడు, దీనికి ఇరాన్ ఎలాంటి కౌంటర్ ఇచ్చింది, అలాగే ముజ్తబా ఖమేనీ ఎక్కడున్నాడు, ఈ విషయాలన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్లో అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలొచ్చారు. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బగీర్ ఘలిబాఫ్, ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి, ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిదీ లాంటి టాప్ మోస్ట్ అఫీషియల్స్ అందరూ ఈ ఫైనల్ ప్రేయర్స్లో పాల్గొన్నారు. కానీ ఇక్కడే ఇంటర్నేషనల్ మీడియా కన్ను ఓ కీలకమైన విషయం మీద పడింది. ఖమేనీ శవపేటిక పక్కన ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ మినహా మిగతా వాళ్ళు కనిపించడం అంటే ఎవరు? ముస్తఫా, మైసుమ్, మసౌద్ ఖమేనీలు నిలబడి ఉన్నారు. కానీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన ముజ్తబా ఖమేనీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు, వారం క్రితం ఆయన సతీమణి అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా ముజ్తబా పబ్లిక్గా కనిపించలేదు. ఆయన తన సొంత భార్య, కన్న తండ్రి అంత్యక్రియలకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అవును, అందరికీ ఆశ్చర్యం కూడా కలిగిస్తున్న సందర్భం. అసలు ఖమేనీ ఎందుకు బయటకు రావటం లేదు? ఆయన ప్రాణాలతో ఉన్నాడా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. అంతేకాదు, చాలా క్వశ్చన్స్కి దారి తీస్తోంది కూడా. ఇటీవల అమెరికా జరిపిన దాడిలో ముజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ దాడిలో ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు, అందుకే ఆయన అంత్యక్రియలకు రావట్లేదు అనే ప్రచారం నడుస్తుంది. ఇంకో కోణం చూస్తే, అమెరికా దాడిలో ఖమేనీ ముఖం పూర్తిగా దెబ్బతింది అని, అందువల్ల దానికి పూర్తిగా సర్జరీ చేశారని, అందువల్ల ఆయన రావట్లేదు అనే ప్రచారం ఉంది. వీటిలో ఏది నిజం ఎవ్వరికీ తెలియదు. ఇజ్రాయెల్ ఇప్పటికే ఖమేనీ చనిపోయే ఉంటాడు అని ప్రకటించింది. కానీ ఇరాన్ మాత్రం ఖమేనీ చనిపోలేదని, ఆయన క్షేమంగానే ఉన్నట్లు చెప్పుకొస్తోంది. కానీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముజ్తబా ఖమేనీ ఎక్కడా కూడా అఫీషియల్గా, బహిరంగంగా, పబ్లిక్గా కనిపించలేదు. అమెరికా దాడి తర్వాత నుంచి ఖమేనీ ఎక్కడున్నాడు అనే విషయం ఎవ్వరికీ తెలియకుండా పోయింది. అయితే ఖమేనీ ఆచూకీ గురించి ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న ప్రాక్సీ వార్, ఇరాన్ అంతర్గత భద్రతా లోపాల వల్లే ముజ్తబాను బయటకు రాకుండా పూర్తిగా ఒక సీక్రెట్ లొకేషన్లో ఉంచినట్లు ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భావిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దేశాన్ని నడిపించే బాధ్యత సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ పైన ఉంది. ఒకవేళ ఆయనపై మళ్ళీ దాడులు జరిగి ప్రాణాలు పోతే ఇరాన్ పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోతూ ఉంటుంది. అందుకే భద్రతా కారణాల కారణంగా ఆయన బయటకు రావటం లేదు. దాంతోపాటు ఖమేనీ అంత్యక్రియలకు కూడా ఈ కారణంగానే హాజరు కాలేదు అనే ప్రచారం నడుస్తూ ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఖమేనీ అంత్యక్రియల వ్యవహారంపై మాట్లాడిన మాటలు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ను షేక్ చేస్తూ ఉన్నాయి. ట్రంప్ తన స్పీచ్లో మాట్లాడుతూ, ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న టైంలో ఇరాన్ లీడర్స్, మిలిటరీ కమాండర్స్ అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యారు. అమెరికా కనుక తలుచుకుని ఉంటే అదే టైంలో ఒక్క ఎయిర్ స్ట్రైక్తో, లేకపోతే మిసైల్ అటాక్తో అక్కడున్న లీడర్షిప్ మొత్తాన్ని సింగిల్ షాట్లో ఖతం చేసేవాళ్ళం అంటూ ఓపెన్గా కమెంట్ చేశాడు. ట్రంప్ చేసిన ఈ కమెంట్స్పై ఇరాన్ ప్రభుత్వం అగ్గి మీద గుగ్గిలమైంది. సోషల్ మీడియా వేదికగా అమెరికాకు ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ కౌంటర్ అండ్ వార్నింగ్ ఇచ్చింది. అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజలు, ఆయన అభిమానులు ఎంతటి గుండెకోతను అనుభవిస్తూ ఉన్నారు. ఆ వేదనను అమెరికా ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే అమెరికాకు అసలు నాగరికత, సరైన చరిత్ర అనేవి లేవు. శత్రువుల మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకునే సంస్కృతి అమెరికాది అంటూ ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. మొత్తానికి అలీ ఖమేనీ యుగం ముగిసింది. అవును, ఆయతుల్లా అలీ ఖమేనీ యుగం ముగిసింది. ఇప్పుడు ఇరాన్ భవిష్యత్తు అంతా ముజ్తబా ఖమేనీ చేతుల్లోనే ఉంది. ఆయన అధికారికంగా ఎప్పుడు జనాల ముందుకు వస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ స్క్రీన్ వెనుక ఉండి ఆయనే మొత్తం మిలిటరీని, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ అనలిస్ట్ చెప్తూ ఉన్నారు. ఇరాన్ ముందు ఇప్పుడు 3 ప్రధానమైన సవాళ్లున్నాయి. నెంబర్ 1, ఇంటర్నల్ స్టెబిలిటీ. ఖమేనీ మరణం తర్వాత దేశంలో ఎలాంటి అంతర్గత తిరుగుబాటు రాకుండా చూసుకోవాలి. నెంబర్ 2, ఎకనామిక్ క్రైసిస్. అమెరికా విధించిన రిస్ట్రిక్షన్స్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి.
ఇక మూడోది ఫారెన్ పాలసీ అండ్ డిఫెన్స్. ఇజ్రాయెల్ అమెరికా నుంచి వచ్చే బెదిరింపులను దాడులని తిప్పుకొట్టాలి. కానీ ట్రంప్ లాంటి కఠినమైన లీడర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఈ టైంలో ముస్తాబా ఖమేనీ ఇరాన్ను ఏ దిశగా నడిపిస్తాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ముస్తాబా ఖమేనీ కనీసం కన్నతండ్రి అంత్యక్రియలకు కూడా రాలేకపోతున్నాడు అంటే ఆయన ఎంతటి హై సెక్యూరిటీ జోన్లో బతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చని జియోపాలిటిక్స్ అనలిస్టులు చెప్తూ ఉన్న మాట ఇది. ఇప్పటికీ అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది. దీనిపై ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ దాడులు జరిగాయి. దీంతో పరిస్థితులు మళ్ళీ మొదటికే వచ్చేశాయి. ఈ యుద్ధం ఎప్పట్లో ముగుస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. మరి ముస్తాబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియలకు రాకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన బతికే ఉన్నాడని అనుకుంటున్నారా, లేకపోతే మరణించి ఉండొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారా? దీంతో పాటు ట్రంప్ చేసిన కమెంట్స్ను మీరు ఎలా చూస్తారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆ స్ట్రీమ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజలు, ఆయన అభిమానులు ఎంతటి గుండెకోతను అనుభవిస్తూ ఉన్నారు. ఆ వేదనను అమెరికా ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే అమెరికాకు అసలు నాగరికత, సరైన చరిత్ర అనేవి లేవు. శత్రువుల మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకునే సంస్కృతి అమెరికాది అంటూ ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. మొత్తానికి అలీ ఖమేనీ యుగం ముగిసింది. అవును, ఆయతుల్లా అలీ ఖమేనీ యుగం ముగిసింది. ఇప్పుడు ఇరాన్ భవిష్యత్తు అంతా ముస్తాబా ఖమేనీ చేతుల్లోనే ఉంది. ఆయన అధికారికంగా ఎప్పుడు జనాల ముందుకు వస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ స్క్రీన్ వెనుక ఉండి ఆయనే మొత్తం మిలిటరీని, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ అనలిస్ట్ చెప్తూ ఉన్నారు. ఇరాన్ ముందు ఇప్పుడు 3 ప్రధానమైన సవాళ్లు ఉన్నాయి. నెంబర్ 1, ఇంటర్నల్ స్టెబిలిటీ. ఖమేనీ మరణం తర్వాత దేశంలో ఎలాంటి అంతర్గత తిరుగుబాటు రాకుండా చూసుకోవాలి. నెంబర్ 2, ఎకనామిక్ క్రైసిస్. అమెరికా విధించిన రిస్ట్రిక్షన్స్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. ఇక మూడోది ఫారెన్ పాలసీ అండ్ డిఫెన్స్. ఇజ్రాయెల్ అమెరికా నుంచి వచ్చే బెదిరింపులను దాడులని తిప్పుకొట్టాలి. కానీ ట్రంప్ లాంటి కఠినమైన లీడర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఈ టైంలో ముస్తాబా ఖమేనీ ఇరాన్ను ఏ దిశగా నడిపిస్తాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ముస్తాబా ఖమేనీ కనీసం కన్నతండ్రి అంత్యక్రియలకు కూడా రాలేకపోతున్నాడు అంటే ఆయన ఎంతటి హై సెక్యూరిటీ జోన్లో బతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చని జియోపాలిటిక్స్ అనలిస్టులు చెప్తూ ఉన్న మాట ఇది. ఇప్పటికీ అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది. దీనిపై ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ దాడులు జరిగాయి. దీంతో పరిస్థితులు మళ్ళీ మొదటికే వచ్చేశాయి. ఈ యుద్ధం ఎప్పట్లో ముగుస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. మరి ముస్తాబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియలకు రాకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన బతికే ఉన్నాడని అనుకుంటున్నారా, లేకపోతే మరణించి ఉండొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారా? దీంతో పాటు ట్రంప్ చేసిన కమెంట్స్ను మీరు ఎలా చూస్తారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆ స్ట్రీమ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.